రష్మిక మందన్న తన యాక్టింగ్ కెరియర్ లో చేసిన 5 బెస్ట్ మూవీస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. ముందుగా నెంబర్ 5 చావా. లక్ష్మణ్ ఊటేకర్ డైరెక్షన్ లో సంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని వచ్చిన చావా మూవీలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటించడం జరిగింది. మహారాణి యేసుబాయ్ క్యారెక్టర్ లో రష్మిక యాక్టింగ్ చాలా బాగుంటుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్టర్ అయినటువంటి విక్కీ కౌశల్ తన యాక్టింగ్ తో డామినేట్ చేసినా గానీ యేసుబాయ్ గా రష్మిక యాక్టింగ్ ని మనం మెచ్చుకోకుండా ఉండలేము. మీరు చావా మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 4 గీతా గోవిందం. పరశురామ్ డైరెక్షన్ లో వచ్చిన గీతా గోవిందం మూవీలో రష్మిక విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో నటించడం జరిగింది. ఈ మూవీలో గీతా క్యారెక్టర్ లో రష్మిక తన యాక్టింగ్ తో విజయ్ దేవరకొండని చాలా డామినేట్ చేసిందని చెప్పొచ్చు. కేవలం 5 కోట్ల బడ్జెట్ తో వచ్చిన గీతా గోవిందం మూవీ 100 కోట్లకి పైగా కలెక్షన్ ని సాధించింది. మీరు గీతా గోవిందం మూవీని చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 3 సీతారామం. హను రాఘవపూడి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఆఫరీన్ క్యారెక్టర్ లో రష్మిక యాక్ట్ చేయడం జరిగింది. స్టోరీ మొత్తం సీత మరియు రామ్ ఇద్దరి మధ్యనే ఉన్నా గానీ రష్మిక ప్లే చేసిన ఆఫరీన్ క్యారెక్టర్ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. మెయిన్ గా ఆఫరీన్ క్యారెక్టర్ లో వచ్చే ట్విస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు సీతారామ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, చూసేయండి. నెంబర్ 2 పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సిరీస్ లో రష్మిక పుష్పరాజ్ ప్రేయసిగా మరియు భార్యగా శ్రీవల్లి క్యారెక్టర్ లో నటించడం జరిగింది. పుష్ప పార్ట్ 1 లో జాలిరెడ్డి ఫైట్ కు ముందు సీన్ లో, పుష్ప 2 లో జాతర ఫైట్ సీన్ లో రష్మిక యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పుష్ప పార్ట్ 1 లో అల్లు అర్జున్ తన యాక్టింగ్ తో డామినేట్ చేసినా గానీ పుష్ప 2 లో రష్మిక కొంతమేర అల్లు అర్జున్ ని డామినేట్ చేసిందని చెప్పొచ్చు. పుష్ప పార్ట్ 1 ప్రైమ్ వీడియోలో, పుష్ప పార్ట్ 2 నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. నెంబర్ 1 యానిమల్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ మూవీలో రష్మిక మందన్న, రణబీర్ కపూర్ లీడ్ రోల్ లో నటించడం జరిగింది. యానిమల్ మూవీలో రష్మిక గీతాంజలి క్యారెక్టర్ ప్లే చేసింది. సినిమా మొత్తం రణబీర్ కపూర్ ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చినా గానీ కొన్ని సీన్లలో రష్మిక యాక్టింగ్ ని మనం తప్పకుండా మెచ్చుకోకుండా ఉండలేము. మెయిన్ గా రణవిజయ్ తను చేసిన తప్పుని గీతాంజలితో చెప్పే సీన్ లో గీతాంజలిగా రష్మిక యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ టేకింగ్, రష్మిక యాక్టింగ్ ఆ సన్నివేశాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. మీరు యానిమల్ మూవీని చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, చూసేయండి. రష్మిక మందన్న చేసిన ఈ 5 మూవీస్ లో మీకు ఏ మూవీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.